హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే బల్లులు అండి. బల్లులు ఇంట్లో బల్లి పిల్లలు కనిపిస్తే అరిష్టమా, జ్యోతిష్యం ఏం చెప్తుంది, ఆ బల్లుల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న విషయమే కదా అని తేలికగా పడేయకండి. ఆ బల్లుల గురించి అయితే అవి చేసే మేలు ఏమిటి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇల్లు అన్నాక బల్లులు, వాటి పిల్లలు కనిపించడం సహజం. అయితే బల్లి వాస్తులో దీనిపైన పెద్ద మ్యాటరే ఉంది. మనం తేలిగ్గా తీసుకునే ఈ అంశం వెనుకున్న విషయం ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. ఇంట్లో బల్లులు ఉండడం సహజం. జ్యోతిష్య శాస్త్రంలో బల్లి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపై నుంచి కింద పడిపోవడం వరకు అన్ని చర్యలకు పరిణామాలు ఉంటాయి. కొన్నిసార్లు పిల్ల పిల్ల బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉండడాన్ని చూస్తాం. ఈ స్టోరీలో మనము అవి ఇంట్లో తిరుగుతుంటే ఇంటికి ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. మీ ఇంటి చుట్టూ బల్లి పిల్లలు తిరుగుతూ ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీకు చాలా శుభసూచకం. భవిష్యత్తులో ఒక గొప్ప శుభఘట్టం జరగబోతుందని కూడా ఇది సూచిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలు కలిసి చూడడం చాలా మంచి సంకేతం. ఇంట్లో మగ ఆడబల్లులు చేరడం వల్ల భార్యాభర్తల ఐక్యత బలపడుతుంది. దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభం కలుగుతుంది అని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది. కాబట్టి బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు, కష్టాలు తీరిపోతాయని చెబుతారు. ఇంట్లో ప్రత్యేక రోజుల్లో బల్లి కనిపిస్తే తరిమి కొడతారు. కానీ అలా చేయకండి. శుభదినాలలో బల్లి ఇంటికి వస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు. మీ ఇంటి చుట్టూ బల్లులు తిరుగుతుంటే అది చాలా మంచిదని భావిస్తారు. అలాగే నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయని భావిస్తారు. ఇది కొన్ని శుభవార్తలను అనేందుకు సంకేతమని అనుకోవచ్చు. మీ ఇంట్లో బల్లిపిల్ల కనిపిస్తే దాన్ని తరిమివేయకండి లేదా చంపకండి. దాన్ని చంపడం వల్ల చెడు ఫలితం వస్తుంది. అయితే ఇంట్లో ప్రమాదవశాత్తు బల్లి చనిపోయి ఉంటే భయపడకండి. భూమిలో పాతి పెడితే సరిపోతుంది. ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజలు విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని బల్లులైతే ఈ విధంగా మనకు తెలియకుండానే కొన్ని విషయాలు చెప్తాయి ఫ్రెండ్స్. వాటినైతే తరిమి కొట్టడం అలాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఈ విషయం మీకు ఎలా అనిపించింది బల్లుల గురించి? నిజమే కదా ఫ్రెండ్స్? ఓపిక్గా నేను చెప్పే టాపిక్ విన్నందుకు ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. బల్లులు, అవి చేసే సంకేతాలు, వాటి గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఒక టాపిక్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుదాం ఫ్రెండ్స్. వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.